బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల నుంచి కూడా లంచం డిమాండ్ చేస్తున్న గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం ఆదేశించిన పెన్షన్ వెరిఫికేషన్ కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన దివ్యాంగులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. చేతిలో నగదు పెడితే గాని అధికారులు పత్రాలపై సీలు వేయటం లేదు. చివరకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు కూడా నాకేంటి అంటూ సిబ్బంది బహిరంగంగానే వసూళ్లకు దిగుతున్నారు. ఆసుపత్రిలోని రూమ్ నెంబర్ 6 వద్ద ఈ పరిస్థితి నెలకొంది. అయితే సదరం సర్టిఫికేట్ నోటీసు చూడాలన్నా, డాక్టర్ను కలవాలన్నా ఒక్కొక్కరి దగ్గర 50 వసూలు చేస్తున్నారు. డబ్బులు ఎవరి పక్షంలో దివ్యాంగులను డాక్టర్ గదిలోకి కూడా అనుమతించకుండా సిబ్బంది వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల నుంచి కూడా లంచం డిమాండ్ చేస్తున్న గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు విమర్శలకు దారితీస్తోంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? అమూల్య, తిరుపతి జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం లేనిది ఏ పని కాదు. కాసులు ఇస్తేనే డిసెబిలిటీ సర్టిఫికేట్ అక్కడ చేతికి ఇస్తారు. అయితే గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది నిర్వాహంగా ఉంది. అక్కడ చేతులు నగదు పెడితే గానీ పత్రంపై పడని సీలు. తిరుపతి జిల్లాలో సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్లి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ వెరిఫికేషన్ వెళ్తే నాకేమిటి అంటున్న సిబ్బంది, డబ్బులు ఇస్తేనే డాక్టర్ రూమ్ లో కూడా అనుమతిస్తామంటూ కూడా వాళ్ళు అక్కడ స్టాఫ్ ఇబ్బంది పెడుతున్నారు. ఇది దూర ప్రాంతాల నుంచి డిసెబిలిటీ వెరిఫికేషన్ కు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ అక్కడికి చేరుకుంటారు దివ్యాంగులు. అటు ముసలివారు అటు వృద్ధులు కూడా చేరుకుంటారు. ఇది పడిగాపులు కూడా పరిస్థితి ఉంది. తెల్లారి ఉదయం 10 గంటల నుంచి కూడా రాత్రి 7 గంటల కూడా పడిగాపులు కూడా పరిస్థితి ఏర్పడింది. సదరం సర్టిఫికేట్ నోటీస్ డాక్టర్ కలవడానికి లోపలికి వెళ్లాలంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 రూపాయల నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక వికలాంగ దగ్గర వృద్ధురాలు కూడా అక్కడ మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. 50 రూపాయలు వసూలు అక్కడి నుంచి ఆమె ఇస్తేనే ఆమెకు సీల్ అయితే సంతకం పెట్టి ఇచ్చే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మన విజువల్స్ లో చూడొచ్చు. 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఇస్తేనే సీల్ వేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే మొత్తం మీద హాస్పిటల్ రూమ్ నెంబర్ 6 ఉండమనంటే పరిస్థితి ఇది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాలన్న పడిగాపుల పరిస్థితి మాకు ఉందని, డబ్బులు ఇస్తే ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి లోపలికి పంపించి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇది వరకు అయితే వాలంటీర్ల ద్వారా మాకు సర్టిఫికేట్ ఈజీగా అందించేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ లంచం లేనిదే ముద్ద దిగదు, డబ్బులు ఇవ్వడిందే సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా ఎవరు. అయితే రేపు సర్టిఫికేట్లు కానీ ఎవరైతే వాళ్ళు డబ్బు చెందలేదో వాళ్ళ రోజు గంటలు కాదు రేపు కూడా రావాల్సిందని తిరిగి పంపించేస్తున్నారు. ఇలా జరగకుండా ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని దివ్యాంగులు ఆవేదన చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు ప్రభుత్వం ఎక్కడైనా మమ్మల్ని ఆదుకోవాలని, ఈ పడిగాపులు కాకుండా ప్రభుత్వం మాకు సులువుగా సర్టిఫికేట్లు ఇచ్చిన సౌకర్యం చేపట్టాలని కూడా తన ఆవేదన కూడా చెందుతున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ మధు.